ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. మనం చికెన్ దమ్ బిర్యానీ చేయడానికైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి కారం, సాల్ట్, ధనియాల పొడి అండ్ గరం మసాలా, చికెన్ మసాలా అండ్ పసుపు, కొద్దిగా మెంతి ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత అయితే ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారనమాట. 6 kgs చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ వేస్తారు. సో మీరు ఇంట్లో చేసుకుంటే మాత్రం చూసి వేసుకోండి అన్నీ సరిపడా. అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ ఆయిలే యూజ్ చేయాలి, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి మసాలాని. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ని హీట్ చేసి కొద్దిగా వేసుకోవాలి. ఇదైతే ఆయిల్ హీట్ చేసిందండి. ఇందాక వేసింది నార్మల్ది. నార్మల్ ఆయిల్ వేసుకోవచ్చు, హీట్ చేసి కూడా వేసుకోవచ్చు. పెరుగు మొత్తం బాగా కలిసేలా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ మసాలా. నెక్స్ట్ ఇందులోకి చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఇదైతే మొత్తం చికెన్ లెగ్ పీస్లే వేస్తున్నారు, ఎందుకంటే పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో ఎక్కువగా చికెన్ లెగ్ పీసే అడుగుతారు. సో ఒకరికి లేదు ఒకరికి ఉంది అనుకుంటా మొత్తం లెగ్ పీస్లే వేస్తారనమాట. ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మసాలా పట్టే విధంగా కలపాలి పీసెస్కి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. ఉడికించాలి ఫ్రెండ్స్, కొద్దిగా మెత్తగా దమ్ అవ్వాలి పీసు. సో కొద్దిగా ఉడికించాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం. నెక్స్ట్ అయితే వేరే బౌల్లో వాటర్ అయితే హీట్ చేయాలి బాగా. ఈ విధంగా వాటర్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, కట్ చేసి పెట్టిన కొత్తిమీర, పుదీనాని కడిగి వేసుకోవాలి. వాటర్ అయితే ఈ విధంగా బాగా హీట్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం బాగా హీట్ ఎక్కిన తర్వాత బాస్మతి రైస్ని అయితే కడిగి వేసుకోవాలి. ఇవైతే శుభ్రంగా కడిగి వేస్తున్నారు ఫ్రెండ్స్ రైస్ని. ఈ విధంగా అయితే వాటర్లో రైస్ వేసిన తర్వాత ఒక 80% అయితే రైస్ని ఉడికించాలి ఫ్రెండ్స్. దమ్ పీసెస్ని అయితే ఒక 50% ఉడికించాలి. ఈ విధంగా అయితే అడుగున మాడకుండా కొంచెం కొంచెం తిప్పుతూ కలపాలి. వీడియో మరీ లెంతీగా ఉంటే మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పేసి నేను కొద్దిగా షార్ట్ చేసి చూపిస్తున్నాను. రైస్ అయితే 80% కుక్ అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇదైతే తీసుకొని రైస్ని అయితే పీసెస్ పైన వేసుకోవడమే. ఇంకా పీసెస్ కూడా 50% ఉడికింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వేసుకోవడమే మొత్తం. ఇదైతే 6 kgs ఫ్రెండ్స్.
ఈ విధంగా మొత్తం సమానంగా అనాలి, ఎందుకంటే ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకకుండా ఉంటుంది. రైస్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి వాటర్ అయితే వేయకూడదు ఫ్రెండ్స్. అంటే గరిట ఏమైనా ఉంటే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వాటర్ అనేది అస్సలు ఉండదన్నమాట. వాటర్ ఏమైనా ఉన్నా అందులోనే పడిపోద్ది. రైస్ మొత్తాన్ని ఇలా సమానంగా అయితే అనాలి. ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే లైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన. అలానే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేయాలి, పైన ఏదైనా బరువుగా పెట్టుకోవాలి. వీడియో లెంతీగా ఉంటుందని చెప్పి నేను షార్ట్గా చూపిస్తున్నాను. సో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.